బుజ్జి తల్లి అనే పాటతోనే ప్రమోషన్ స్టార్ట్ చేశారు వాళ్ళు. ఆ బుజ్జి తల్లి సాంగ్ అనేది ఎంత హిట్ అయిందంటే సాయి పల్లవి గారికి ఫ్యాన్స్ ఉన్నారు సపరేట్ గా, నాగ చైతన్య గారికి వీళ్ళ జోడీకి కూడా సపరేట్ గా ఫ్యాన్స్ ఉన్నారు. లవ్ స్టోరీతో వాళ్ళు ఇంత శేఖర్ కమ్ముల గారి అంత బజ్ చేయలేదు. ఒక్కొక్క సాంగ్ కానీ చాలా బాగుంది. దీనిలో బుజ్జి తల్లి కూడా ఆల్రెడీ ట్రెండ్ అయి కూర్చుంది. ఆఫ్టర్ గోదావరి గట్టు మామ పాట ఎలా హిట్ అయిందో అల్లుడి పాట కూడా అంత బజ్ క్రియేట్ చేసింది. బుజ్జి తల్లి అనే సాంగ్ వింటుంటే దేవిశ్రీ ప్రసాద్ ఈస్ బ్యాక్ అన్నట్టుగా ఉంది. నిన్న డెవినేషనల్ సాంగ్ శివుడి మీద తీసిన సాంగ్ కూడా చాలా అద్భుతంగా పిక్చర్ వేసింది. డాన్స్ అంటే సాయి పల్లవి గారి డాన్స్ అంటే ఇష్టపడిన వారు ఉండరు. ప్రభుదేవ గారే మెచ్చుకున్నారు ఆ పాటకి, మన ధనుష్ తో చేసిన. అలా దీంతో నాగ చైతన్య గారు కూడా డాన్స్ చేయడం జరిగింది సమానంగా సాయి పల్లవి గారితో. మాస్ బాగున్నాయి. ఒక మత్స్యకార జీవితాన్ని నిజంగా జరిగిన స్టోరీని తీస్తున్నారు కాబట్టి మత్స్యకారుడుగా ఆయన ఎంత ఒదిగిపోయారంటే నిన్న ప్రమోషన్స్ లో భాగంగా చేపలు కూడా వండారు. నిజంగా ఆయన అలా వాళ్ళలో కలిసిపోవడం అనేది ఈ సినిమా బడ్జ్ చూస్తుంటే తండేల్ అనేది నాగ చైతన్య గారి కెరీర్ లో ద బెస్ట్ మూవీ కాబోతుంది అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ఎందుకంటే నాగ చైతన్య గారు ఎంత జెన్యున్ హీరో అని పాపం ఎక్కడో సరైన హిట్ రావటం లేదు అనిపించే టైంలో నాగ చైతన్య గారు సాయి పల్లవి జోడీ మన లవ్ స్టోరీ తర్వాత ఈ సినిమా రాబోతుంది. February 7th, ఇది February 14th వరకు మనకు ఇదే నాన్ స్టాప్ గా నడుస్తుంది. అది కాకుండా February 7th కూడా ఏ పెద్ద సినిమాలు లేవు, ఏదో అజిత్ సినిమా వస్తుంది. అది కూడా ఇక్కడ పెద్ద బజ్ లేదు కాబట్టి అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్, ఇంకా మన నాగ చైతన్య వాళ్ళ మామ సురేష్ బాబు వీళ్ళంతా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఈ సినిమాలో. కార్తికేయ 2 తర్వాత ఆ డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్ లో నాగ చైతన్య గారు ప్రేమం తర్వాత నటిస్తున్నారు. ప్రేమం సినిమా ఒక వెరైటీ కాంబినేషన్ ఏంటంటే మలయాళంలో సాయి పల్లవి గారు చేశారు టీచర్ క్యారెక్టర్, ఇక్కడ శృతి హాసన్ చేయడం జరిగింది. నిజంగా ప్రేమం సినిమా వీళ్ళిద్దరే అప్పట్లో చేసింటే ఇంకా జోడీ బాగుండేది అని నా అభిప్రాయం. తండేల్ సినిమా నిజంగా ఒక మత్స్యకార జీవితంలో వాళ్ళు వెళ్ళి బార్డర్ క్రాస్ చేసడం కూడా మనకు టీజర్ లో కనబడుతుంది. పాకిస్తాన్కి వెళ్ళడం ఒక దేశభక్తితో కూడిన కూడా సినిమాగా ఇది ట్రెండ్ సెట్టర్ అవుతుందని ఇప్పుడు January 26కి ఏదో మన నేషనల్ దేశభక్తి సాంగ్ రిలీజ్ చేస్తున్నారని వినపడింది కాబట్టి దాంతో అయినా తండేల్ ఊపు వస్తుందని చూడాలి. నిజంగా ఇప్పటికీ చాలా బజ్ ఉంది. ఈ సంక్రాంతి మూవీస్ అన్ని అయిపోయినాయి కాబట్టి తండేల్ ప్రమోషన్స్ భాగంగా నాగ చైతన్య గారు కూడా బిజీ ఉన్నారు కాబట్టి ఈ సినిమా కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నాను.